లో సమంత ఇప్పుడు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత సినిమాల విషయంలో మాత్రం ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు? ఫలానా ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారు, ఈ సినిమాలో చేస్తున్నారనే టాక్స్ వినిపిస్తున్నా అందులో నిజమెంత? ఒకప్పటితో పోలిస్తే సమంత హెల్దీగా కనిపిస్తున్నారు. అన్ని విషయాల్లోనూ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఫారిన్ ట్రిప్స్, పర్సనల్ వీడియోస్ బాగానే షేర్ చేస్తున్నారు. ఇన్ని విషయాల్లో యాక్టివ్ గా ఉన్నప్పుడు యాక్టింగ్ ని ఎందుకు సీరియస్ గా పర్స్యూ చేయడం లేదు? ఇప్పుడు ఇదో $1 మిలియన్ ప్రశ్న. రీసెంట్ గా నిర్మాతగా శుభం విడుదల చేశారు శామ్. అందులో గెస్ట్ రోల్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె ప్రధాన పాత్రలో నటించాల్సిన మా ఇంటి బంగారం సెట్స్ మీదే ఉంది. హిందీలో రక్త బ్రహ్మాండ్ చేస్తున్నారని వార్తలొచ్చినా ఆ ప్రాజెక్ట్ హాల్ట్ లో ఉంది. సిటాడెల్ తర్వాత శామ్ ముంబైలో ఎక్కువగా కనిపిస్తున్న ప్రాజెక్టుల ఊసు మాత్రం లేదు. సౌత్ లోనూ సమంత చేస్తున్నారంటూ 2 సినిమాలు వైరల్ అవుతున్నాయి. లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ మూవీ ఖైదీ 2లో సమంత కీ రోల్ చేస్తున్నారు అన్నది టాక్. అలాగే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పెద్దిలోనూ శామ్ నటిస్తున్నారనే వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అన్ని విషయాల్లోనూ యాక్టివ్గా సమాధానం చెప్పే శామ్ ఈ విషయాల గురించి మాత్రం గప్చుప్గా ఎందుకుంటున్నారంటున్నారు ఫ్యాన్స్.